హైదరాబాద్ లో మరొక ప్రీ లాంచ్ ఆఫర్ మోసం వెలుగు చూసింది. 120 కోట్లకు పైగా మోసానికి పాల్పడింది జిఎస్ఆర్ ఇన్ఫ్రా చైర్మన్ గుంతపల్లి శ్రీనివాసరావును అరెస్ట్ చేసింది ఎకానమిక్ అఫెన్స్ వింగ్. పరారీలో ఉన్న మరొక 2 డైరెక్టర్ల కోసం గాలిస్తున్నారు. కొల్లూరు ప్రాంతంలో విల్లాలు కట్టిస్తామంటూ డబ్బులు వసూలు చేసింది జిఎస్ఆర్ ఇన్ఫ్రా. భూమి లేకపోయినా ఉన్నట్టుగా చూపెట్టి వసూలుకు పాల్పడ్డారు. ఇతరుల భూమిని తమ భూమిగా చూపెట్టి ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో వసూలు చేశారు. దీనిపై జూబ్లీహిల్స్ సిసిఎస్ లో జిఎస్ఆర్ పై కేసులు నమోదయ్యాయి. ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో మోసం చేసే సంస్థలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము అంటున్న ఆర్థిక నేరాల విభాగం డీసీపీ ప్రసాద్తో మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫేస్ టు ఫేస్. హైదరాబాద్లో ఒక్కొక్క రియల్ ఎస్టేట్ సంస్థలు మోసాలకు పాల్పడుతున్నాయి. అయితే దీనికి సంబంధించి చాలా సంస్థలపైన అటు పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయని చెప్పడానికి ఈఓడబ్ల్యూ డీసీ పొందుతున్నారు. సార్ చెప్పండి, జిఎస్ఆర్ ఇన్ఫ్రా అసలు చేసిన మోసం ఏంటి? ఈ జిఎస్ఆర్ ఇన్ఫ్రా గ్రూప్ అనే లిమిటెడ్ అనే కంపెనీ పెట్టుకొని గుంటుపల్లి శ్రీనివాసరావు, తర్వాత చదలవాడ శ్రీనివాసరావు, దెన్ వేమవరపు సత్యశిల్పరి ముగ్గురు కలిసేసి ఇక్కడ మాదాపూర్ దగ్గరలో కావూరు హిల్స్లో వాళ్ళు ఆఫీస్ ఓపెన్ చేసి ఆఫీస్ ద్వారా ఏం చేశారంటే కొల్లూరు విలేజ్ దగ్గరలో వీళ్ళు హ్యూజ్ అమౌంట్స్ అన్నీ కూడా ఈ బాధితుల నుంచి పబ్లిక్ నుంచి తీసుకున్నారు. ఈయన మొత్తం దాదాపుగా మాకు 32 మెంబర్స్ వచ్చేసి ఇక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది. ఇది మొత్తం ఏంటంటే వాళ్ళు ఆ ల్యాండ్ లార్డ్తోని డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకొని ఆ విల్లాస్ అన్నీ కూడా దాదాపు 32 విల్లాస్ను పెడితే ఆయన 50% ఇతను 50 అంటే అందులో సగం విల్లాస్ ఈయన కట్టినట్లు ల్యాండ్ లార్డ్ దగ్గర సగం మొత్తం కట్టేసి ల్యాండ్ లార్డ్కు సగం ఇచ్చేసి ఈయన సగం ఇచ్చేసి అని చెప్పేసి చాలామంది దగ్గర కూడా కొంతమంది దగ్గర 1 crore, మన దగ్గర 1.5 crore, దగ్గర 2 crores ఇట్లా మొత్తం దాదాపుగా 60 కోట్ల రూపాయలను వీళ్ళు పబ్లిక్ నుంచి ప్రీ లాంచ్ ఆఫర్ అని ఒక పేరు పెట్టి ఆ విధంగా వీళ్ళు వసూలు చేసుకున్నారు. చేసిన తర్వాత ఏంటంటే ఆ డెవలప్మెంటల్ అగ్రిమెంటు అది సక్సెస్ కాలేదు. డబ్బు మాత్రం ప్రజల నుంచి తీసుకున్నారు, బాధితుల నుంచి. ఎలాంటి ఒక్క విల్లా కూడా అక్కడ కన్స్ట్రక్షన్ చేయలేదు. ఈ విషయం లేదంటే గుంటుపల్లి శ్రీనివాసరావు ఈజ్ ద చైర్మన్ దట్ కంపెనీకి జిఎస్ఆర్ ఇన్ఫ్రా గ్రూప్ అనే దానికి పెట్టుకున్నాడు కాబట్టి ఆయన్ను అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత అతన్ని జ్యుడిషియల్ రిమాండ్ పంపడం జరుగుతుంది. ఈ విధంగా ఏంటంటే చాలా హైదరాబాద్ సిటీసీస్లో కూడా వీళ్ళ మీద కేసులు ఉన్నాయి. దాదాపు కోట్ల రూపాయలు వసూలు చేసిన ఈ డబ్బు మొత్తాన్ని కూడా చూసినట్టయితే వాళ్ళు ఎక్కడ ట్రాన్స్ఫర్ చేసిన విషయం కూడా ప్రస్తుతానికి తెలియదు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికి ఈఓడబ్ల్యూ అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నారు. ఇప్పటికీ అటు గుంతపల్లి శ్రీనివాసరావు అరెస్ట్ చేశారు, మరో 2 కూడా పరారులో ఉన్నారు. వాళ్ళని పట్టుకునేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంతోష్తో రమేష్.